ప్రజల్లో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఆహారం పార్సల్స్, నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కూడా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు. వేడివేడి ఆహార పదార్థాలను ప్లాస్టిక్ బ్యాగ్లలో, ప్లాస్టిక్ బాక్స్లలో తీసుకుంటే ప్రమాదం అంటున్నారు వైద్యులు. వేడి ఆహారంతో ప్లాస్టిక్ పార్టికల్స్ త్వరగా కరుగుతాయని, దీంతో క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. నిత్యం ప్లాస్టిక్తో జీవనం సాగిస్తున్నారు ప్రజలు. ప్లాస్టిక్ కవర్లు లేనిదే ముందుకు వెళ్లలేని రోజులొచ్చాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా కవర్లను ఉపయోగిస్తున్నారు. కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి అడ్డాలుగా మారాయి. మాడేది ఇప్పుడు గట్టి కావాలి కదా సార్, చిన్న కావాలి అయితే మెత్త కావాలని వాసన వస్తుంది. ఇవేమో వేరే కంపెనీ, ఇవి అయితే ఏం కాదు. మనకి మున్సిపల్ కూడా అడిగారు, ఇవైతే ఓకే అన్నారు కాబట్టి మనం ఇవే నడిపిస్తున్నాం కాబట్టి దానికి ఏం కావట్లేదు. మనం వేడి అనేది ఏంటంటే వేడి ఏం పెడతలేము కదా. ఇప్పుడు మామూలుగా అంటే ఇవి ఉన్నాయి, ఇవంటే ఇవేమైతే ఇవి కర్రీలకి ఏం పెద్ద ఏం కావు, ఇవి కామన్ ఇవన్నీ. ఇంకా ఇవంటే ఇక మనకి టిఫిన్లకి దానిలోకి వస్తాయి. వేడివేడి ఆహార పదార్థాలు ప్లాస్టిక్ కవర్స్లో పెట్టడం ద్వారా ప్రమాదకరమైన రసాయనాలు కలుస్తాయంటున్నారు డాక్టర్స్. దీంతో టీబీ, క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో అల్పాహారం, భోజనాలు క్యారేజ్ చేస్తే చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు. చల్లని వస్తువులు క్యారేజ్ చేస్తే ప్రాబ్లం లేదంటున్నారు. కానీ ప్లాస్టిక్ ప్లేట్లలో వేడి ఆహారం తీసుకున్నా, పేపర్ గ్లాసులలో వేడి టీ తాగినా డేంజరే అంటున్నారు వైద్యులు. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు చాలామంది స్విగ్గీ కానీ జొమాటో ఇట్లాంటి వాటిలో చాలా మట్టుకు ఆర్డర్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే మిగిలిపోయిన ఫుడ్ నెక్స్ట్ డే రీయూజ్ చేయడము, మైక్రోవేవ్ చేయడము, ఈ ప్లాస్టిక్ రిలీజ్ కావడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది చూస్తూ ఉంటాం. సో అదే కాకుండా డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీపీ అని ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మనము ఆ హాట్ ఏదైతే తగిలినప్పుడు ఆ కెమికల్ అనేది ఆ టీలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆ కెమికల్ మనం ఇంటేక్ చేయడము. సో ఇది అంటే డైలీ బేసిస్లో చాలామంది బయట తీసుకుంటూ ఉంటారు. సో ఇది తాగడం వల్ల ఫస్ట్ స్టమక్ క్యాన్సర్ కానీ మెల్లిగా గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ అయ్యి మెల్లిగా క్యాన్సర్ వైపు లీడ్ అవుతుంది. ఒకవేళ ప్లాస్టిక్ ఉపయోగించాల్సి వస్తే 40 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉన్న పాలిథిన్ కవర్లనే వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. వేడిగా ఉన్న లిక్విడ్స్, ఫుడ్ని ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లలో ఉంచరాదని హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ ని ఎంత తగ్గిస్తే అంత మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ప్రత్యామ్నాయ మార్గాలైన స్టీల్, గాజు సీసాలు, జూట్ బ్యాగ్స్ ని ఉపయోగిస్తే ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని అంటున్నారు వైద్యులు.